నా పని కుర్దిలో పడ్డ ఎలక పిల్ల లెక్కనే తయారైంది పొర్రి. అటేమో అసెంబ్లీ గరం గరం మీద ఉన్నది. ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థమైతలేదు. ఈ సావిత్రిని ఒమ్మందామా అంటే అంత ఆగమాగం ఆడవాడివి వేసి పెడుతుంది. ఈ పిల్ల మంగ్లీ ఏడబోయిందో ఏమో. కొత్త ఆమెను పట్టుకపో అంటే ఏడ సోది పెట్టుకుంటా కూస్తుందో ఏం పాడో. గలవలో ఉన్నారాడా ఓలాలు? ఏదో జపం కూడా చేస్తున్నట్టు కొడుతుంది. ఇవలో తెలిసిన మనిషి లెక్కనే ఉంది. ఏందో అడుగుదాం. ఓ అమ్మా, ఎవరు నువ్వు? ఆడేం చేస్తున్నావు? ఓ ఎవరు నువ్వు? గీడొచ్చి జపం చేయబడుతుంది. అటెటన్నా పోయి చేసుకోపో. గొంతు ఎడనో ఇన్నట్టు కొడుతుంది. కొంపదీసి మా మంగ్లా ఏంది? మంగ్లీ, ఓ మంగ్లీ. ఓయమ్మో, మా మంగ్లీనే. ఏమైంది? ఈ పిల్లకు దయంగిన వట్టిందా ఏంది? ఓ పిల్ల, ఏమైంది నీకు? గట్ల వేషం కడుతీవి? అమ్మా మంగ్లీ మాత, నీ వరాలు నాకు ఏం అద్దు గాని ఇప్పటికన్నా ఈ లోకంలోకి రా. ఓ లచ్చవ్వ, ఏంది చెప్పు నీ బాధ? సిట్కలే తీరుస్తా. నా బాధ తర్వాత గాని ఏందికి ఏషం దమగ్గిన ఖరాబైందా? నాకు మోక్షం వచ్చింది, నీకు కూడా కావాలా మోక్షం? డౌట్ లేదు, ఈ పిల్ల ఖచ్చితంగా ఎన్నో పిచ్చి కుక్కనే గడిచింది. ఓ పిల్ల, మర్యాదగా చెప్పు, గీ సన్నాశేషమైంది ఎందుకు గట్టినావు అసలు? అయ్యో లక్ష్మి, నీకు బతుకుడు తెలవది. ఏంది? నాకా బతుకుడు తెలియదా? మరి నీకు తెలిసిన బతుకుడు ఏందో చెప్పు. మరి ఇయాల రేపు సన్యాసులు బాబాలు ఎట్లున్నారు? మస్తు పైసలు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు, మళ్ళీ వాళ్ళకు బందోబస్తులు. ఓ పిల్ల, నీకు దయంగిన వట్టిందా ఏంది? సన్నాసులో గవ్వన్ని ఎందుకుంటాయి? గవన్నీ ఇడిచిపెడతానే సన్నాసులు అయ్యేది. గది కూడా తెలియదా? ఓ ఎడ్డి లక్ష్మి, ఈ నడుమ పేపర్లు చూస్తలేనంటున్నావుగా, ఈ బాబా రాంపాల్ కథ తెలీదా నీకు? తెలుసు. అయితే అగో, బాబాలంటే గట్లుండాలి. చిట్టికేస్తే జేజమ్మ కూడా ముందు కూర్చోవాలట. అబ్బో, బాగానే ఉన్నదమ్మా సంబడం. గాయన్ని చూడంగానే గీ ఐడియా వెలిగింది నాకు. ఏమని? గాయన లెక్క జైలుకు పోవాలని వెలిగిందా? తిక్కాయి కాదు లక్ష్మి, అట్లా కాదు. నేను కూడా గాయన లెక్కనే, బాబా లెక్కనే ఏషం కట్టి 4 రాళ్ళు సంపాదించుకుందామని. ఏంది? నువ్వు ఆశ్రమం కడతావా? నీకు దమగ్గిన మంచిగానే ఉన్నది కదా. ఆశ్రమం కట్టాలంటే ఏం కావాలన్నా ఎరికేనా? నాకంతా ఎరికే లక్ష్మి. ఇట్లా కాషాయం బట్టలు చుట్టుకోవాలి, చుట్టుముట్టు బాడీ గార్డులు ఉండాలి. మరున్నారా బాడీ గార్డులు నీకు? అదే పనులున్నా లక్ష్మి. ఓచకా మ్యాచ్ 2-3 ఇంటర్వ్యూ కూడా చేసిన. అవునా? మరి ఎవరన్నా సెలెక్ట్ అయ్యారా? సెలెక్ట్ అయ్యారు గానీ జరంత పెద్ద గండమే తప్పింది, లేకుంటే పెద్ద డేంజర్ జరుగుతుండే. మొన్న కేబీఆర్ పార్కు కాడ తుపాకీతోని కాల్చి చూడు ఓవిలేషు. గాయన కూడా నా ఇంటర్వ్యూకి వచ్చిండు. జరంత అయితే ఆయన్ని కూడా సెలెక్ట్ చేద్దు నేను. అమ్మో, దేవుడే తప్పించిండు. ఈ ముచ్చట ఎడిచిపెట్టు గాని, నువ్వు సన్నాశేషం కడితే నీకు పైసలు ఎడికెళ్ళొస్తాయి? నీకు భక్తులున్నారా? ఓ లక్ష్మి, నీకు తెలియదు. తోన్మాలం చెయ్యి. ఈ మంగ్లీకి ఈ దునియాల మొత్తం మస్తు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. వాళ్ళే చూసుకుంటారు నన్ను. ఏడ్చినట్టున్నది నీ మొహం. వాళ్ళంతా నీకు భక్తులు అవుతారు అనుకుంటున్నావా? నీ పీస కాకపోతే. ఓ పిసలక్ష్మి, నాకున్న ఫాలోయింగ్ చూస్తే చక్కర వచ్చి కింద పడతావు. తెలుస్తుంది. పిచ్చి నీకో నాకో తలకాయలకెళ్ళి అరికాళ్ళకి ఎక్కినట్టే కనిపిస్తుంది. ఏంది లక్ష్మి గట్లంటావు? కన్నా దేకతో ఎప్పుడు చూడు నీ కండ్లన్నీ నా మీదనే ఉంటాయి. జనాలేమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఏదో ఒకనాడు నువ్వు దొంగ మాతమని బయట పడుతుంది. శ్రీ 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 మాత మంగ్లీ గారు కటకటాల పాలు అని పేపర్లకు ఎక్కుతావు. అప్పుడు పోలీసోళ్ళు నిన్ను ఇయ్యరమయ్యర దంచుతారు. అడ్డి పోలీసోళ్ళ నువ్వు చెప్తుంటే నాకు భయం అవుతుంది. నీ దుఃఖమంతా బంద్ చేసి సపోర్ట్ చేయక ఆఫీస్కి రా. ఏ భగవాన్ ఆరిచు లక్ష్మి, కటమెరచలై మన్న జలం లచ్చుకున్నాయి. వార్తలు తెమ్మంటే ఏషాలు వేస్తుందట. ఏషాలు వీళ్ళతో నాకు ఎప్పుడు పరిశాన్లే. సరే, మనం తతిమ వార్తలలో పోదాం నడు.